ఒక మనిషిని ఖాళీ చేయాలి ముందు దేవుడు. మరి ఒట్టిగా ఖాళీ కాంగా మనం ఎంత నమ్మకమో మన మీద మనకి, ఎంత నమ్మకమో గుర్తుపెట్టుకోండి. ఒక సూక్తి లాంటి మాట చెప్తా, రాసుకో, సూపర్గా ఉపయోగపడిద్ది. నీ మీద నీకు విశ్వాసం ఉన్నంతసేపు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచలేవు. నీ మీద నీకు విశ్వాసం విరిగిపోతేనే గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక దేవుని మీద విశ్వాసం ఉంచుతావు. అర్థమై కొట్టారా? ఏమర్థమైంది? నీ మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు, నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచలేవు. ఏ కాడికి నువ్వే ట్రై చేస్తుంటావు. ఎప్పుడైతే నీ మీద నీకున్న విశ్వాసం విరిగిపోయిద్దో ఇంకా గతి లేదు, ఇక దేవుని మీదే విశ్వాసం ఉంచాలి. మరి ఆ స్థితికి ఒక పట్టాన నువ్వు నేను వస్తావా? మన తెలివి మీద, మన జ్ఞానం మీద, మన విద్య మీద, మన చురుకుదనం మీద, మన నైపుణ్యం మీద మనకెంత నమ్మకమో. అప్పుడప్పుడు చాలాసార్లు ఇతరులతో కూడా డైలాగులు వేసాం. నేను మామూలు దాన్ని కాదు, నేను మామూలోడిని కాదు అంటే అర్థం ఏందనుకున్నా? పెద్ద ముదురునని. ఈ డైలాగు నీ పక్కనోడు కాదు, నువ్వు చెప్పినోడు కాదు, ఆ పైన ఉన్నోడు కూడా వింటాడు. నేను మామూలోని కాదురో అనగానే, నిజమేరా నువ్వు మామూలోడి కాదు, నిన్ను మామూలోని నేను చేస్తాగా. స్తోత్రం, హలో. నేను మామూలు దాన్ని కాదంటే నేను చేస్తాగమ్మా, నిన్ను మామూలు దాన్ని చేస్తా, ఖాళీ చేస్తాగా అనుకుంటా. మనందరం వాడేవా ఈ డైలాగ్? అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమంది వాడారు? లైఫ్లో ఒక్కసారి కూడా వాడలేదా? నేనేం పిచ్చిదాన్ని అనుకున్నావా? నేనేం తిక్కలోని అనుకున్నావా? నాకేం తెలివి లేదు అనుకున్నావా? నేనేం అమాయకుడిని అనుకున్నావా? అమాయకురాలను అనుకున్నావా? నేను మామూలు దాన్ని అనుకున్నావా? మామూలోని అనుకున్నావా? వాయమ్మో వాయమ్మో, ఎంత ముదురో. ఈ డైలాగులన్నీ మనం వేసాం. ఇందులో ఏదో ఒక టైపులోనైనా వేసుకుంటాం డైలాగ్ ఇలా. మరి ఇప్పుడు నువ్వు మామూలోడి కాదు, మామూలు దానే కాదు, నిజమే, అదొకప్పుడు. ఇప్పుడు కూడా అంతే ఉన్నావా? ఇప్పుడు డైలాగ్ మారిపోయింది. నువ్వు మామూలు దానివి కాదమ్మా, అమ్మో అన్నారు అనుకో, ఏముందమ్మా? నువ్వు మామూలోడివి కాదు, అయ్యో అబ్బో అన్నారు అనుకో, ఏముందా? అయిపోయింది, ఏం లేదు. ఎందుకంటే నీలో ఆయన శక్తి నింపాలి, నీలో ఆయన జ్ఞానాన్ని నింపాలి, ఆయన వివేకాన్ని నింపాలి, ఆయన బలమును నింపాలి. దానికి నిన్ను దేవుడు ఖాళీ చేయాలి. అలాగా ఒక సంఘాన్ని దేవుడు కట్టాలనుకున్నప్పుడు, ఒక సమాజాన్ని దేవుడు ఉజ్జీవింపజేయాలనుకున్నప్పుడు, అలా ప్రత్యేకంగా చర్య తీసుకొని కొన్ని పాత్రలను ఖాళీ చేసి తన శక్తితో నింపి వాళ్ళని రెడీ చేసుకుంటాడు దేవుడు. ఒక కుటుంబాన్ని కూడా చక్కగా దేవుడు ఆమోదించే విధంగా కట్టాలి అనుకున్నప్పుడు, ఒక సంఘమే కాదు ఒక ఫ్యామిలీని కూడా దేవుడు నిర్మించాలనుకున్నప్పుడు, ఖచ్చితంగా దేవుడు ఇదే చర్య తీసుకుంటాడు. ఆ కుటుంబంలో వ్యక్తులందరినీ ఖాళీ చేయటం కుదరదు. ముందు ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని ఖాళీ చేస్తాడు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక వ్యక్తి విరిగిపోయేటట్టు చేస్తాడు. ఒకవేళ నీ ఫ్యామిలీలో ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో తమ్ముడా ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు, అన్నయ్య నిన్నే చేతపట్టు ఉండొచ్చు. అది సంఘానికో లేకపోతే నీ కుటుంబానికో. దేవుడు 3 నిర్మించాలి ఇప్పుడు. 1 సంఘము నిర్మించాలి, 2 మన కుటుంబాన్ని నిర్మించాలి, 3 మనల్ని నిర్మించాలి. మనల్ని నిర్మించేదే ఉంది, ఆల్రెడీ నిర్మించబడ్డాంగా. అంటే ఈ నిర్మాణం కాదు, మనలో యేసయ్యను పోలినటువంటి రూపాన్ని నిర్మించడానికి దేవుడు సంకల్పించాడు. యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలోనికి తీసుకొని రావటానికి దేవుడు మనల్ని కూడా నిర్మించబోనుకున్నాడు. దేవుడు చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలు 3. 1 సంఘము, 2 కుటుంబం, 3 మనము. అర్థమైందా? ఈ 3టిని నిర్మించడానికి దేవుడు వ్యక్తులను ముందు సిద్ధపరచుకుంటాడు అని చెప్పాను నేను. ఇకపోతే సంఘాని కోసం అలా నన్ను రెడీ చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నేర్పిన అనుభవాలు అలా ఉన్నాయి. చివరికి ఏ స్థితికి తెచ్చాడంటే,
ఇక నేను బ్రతకటం వేస్ట్, ఇక నా బ్రతుకు అర్థం లేదు, ఇక ఏ విధంగా కూడా నన్ను నేను కాపాడుకునే పరిస్థితుల్లో నేను లేను అనే అభద్రతాభావానికి తీసుకొచ్చాడు నన్ను. ఆ తర్వాత చేతబట్టాడు. మోషేని అంతే తీసుకొచ్చాడు, అబ్రహాముని అంతే తీసుకొచ్చాడు, హనోకుని అంతే తీసుకొచ్చాడు, పౌలు అంతే తీసుకొచ్చాడు, కేఫాన్ అంతే తీసుకొచ్చాడు. సీమోను పేతురు నీకు తగను ప్రభువా అని ఏడ్చాడు. ఒకప్పుడు నీకోసం ప్రాణం పెడతానన్నోడు తర్వాత నీకు తగనయ్యా అని వెలుపలికి పోయి సంతాపపడి ఏడిస్తే మళ్ళా వెంటబడి నీకు అర్థమైందిగా తగను పనికిరాననే సంగతి నీకు అర్థమైందిగా. రైట్, ఈ కొలత నాకు కావాల్సిందే. నువ్వేందో నీకు అర్థం కావాలి, నీ మీద ఉన్న నీ విశ్వాసం అంతా విరిగిపోవాలి. అప్పుడు నువ్వు నా మీద విశ్వాసం ఉంచగలుగుతావు. ఇప్పుడు సంఘం కట్టబడాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా, మనం నిర్మించబడాలన్నా కూడా మనకి విశ్వాసం కావాలి. అది ఎవరి మీద కావాలి? దేవుని మీద కావాలి. కానీ స్టార్టింగ్లో ఎవరి మీద ఎవరికి ఉంటుంది? మన మీద మరియు ఇతర వ్యక్తుల మీద ఉంటుంది. ఈ రెండు విశ్వాసాలు విరిగిపోవాలి. ఇతర వ్యక్తుల మీద మనకున్న విశ్వాసం విరిగిపోవాలి. అవునుగా మన మీద మనకున్న విశ్వాసం, దాని పేరే ఆత్మవిశ్వాసం అంటారు, విరిగిపోవాలి. ఇక దేవుడే మనకు కేంద్ర బిందువు కావాలి. పూర్తిగా దేవుని మీదే మనం ఆనుకునే అంతస్తుకు మనం చేరినప్పుడు దేవుడు మన ద్వారా 3 పనులు చేస్తాడు. మొట్టమొదటిది ఆత్మలను కడతాడు, 2 కుటుంబాన్ని కడతాడు, 3 మనల్ని కూడా కడతాడు. దేవుడు కట్టబూనుకున్న ఇళ్ళు 3 అన్నాను. 1, అందరు నోరు తెరిచి చెప్పండి, పద్దాకలు నేనాడు చెప్పి చెప్పండి. 2వది, 3వది. రైట్, నీ చేత సంఘం కట్టించకపోయినా, కుటుంబం కట్టించకపోయినా ముందు నిన్నైతే కట్టాలిగా, నిన్నైతే రెడీ చేయాలిగా. రేపు అక్కడ ఉండొద్దు, నువ్వు ఏసేపు పక్కన ఉండాలా లేదా? నువ్వు పెద్దగా చెప్పు. రైట్, రారాజు భూమి మీదకి వచ్చి, రారాజు అంతఃపురం నుంచి సామాన్య ప్రజానీకానికి వచ్చి రోడ్డు పక్కన ఉన్న బిచ్చగత్తని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఎవరిని? రోడ్డు పక్కన ఉన్న ఒక బిచ్చగత్తని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఏదో దయ కలిగింది, ఆ అమ్మాయి దీనంగా ఉంది, రోడ్డు పక్కన పాపం ఒక సరైనటువంటి అందం కూడా లేదు, అదో రకంగా ఉంది, ఎందుకో ఇష్టమైందని అనిపించింది ఆయనకి. ఈ అమ్మాయిని నేను రాణిని చేస్తే, అంతఃపురానికి చేరిస్తే కృతజ్ఞత కలిగి బతికిద్ది అనిపించింది. మొత్తానికి ఆమెను రథం ఎక్కించుకున్నాడు. బిచ్చగత్తెని పెళ్లి చేసుకున్నాడండి. ఇప్పుడు బిచ్చగత్తెని పెళ్లి చేసుకొని రథం ఎక్కించుకొని ఆమెను ఉన్నదన్నట్టు తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చోబెడతాడా, లేకపోతే ఏమన్నా మార్పులు చేసుకుంటాడా? పెద్దగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనకి యేసయ్యకు ఉన్న తేడా అదే. బిచ్చగత్తె ప్లేస్లో మనం ఉన్నాం, రారాజు యేసయ్య. కుక్క పిల్లల షాప్ ఉంటుంది, కుక్క పిల్లలు అమ్మే షాప్ తెలుసా మీకు? కుక్క పిల్లలు అమ్మే షాప్, కుక్కలు అమ్మే షాప్ అండి. కుక్క పిల్లలు రకాల, బొచ్చు కుక్క పిల్లలు, మామూలు కుక్క పిల్లలు, జర్మన్ షెపర్డ్ కుక్క పిల్లలు, అన్ని రకాల కుక్క పిల్లలు అమ్ముతూ ఉంటారు. కొంచెం కాస్ట్ ఉంటుంది. ల్యాబ్ కుక్క పిల్లలు అని అమ్ముతూ ఉంటారు. ఒక చిన్నోడు పుట్టినరోజు కాళ్ళ నాన్న, నీకేం కావాలరా అంటే, ఒక కుక్క పిల్ల కావాలి డాడీ అన్నట్ట. సరే పదరా అని చెప్పి ఈ కుక్కలు అమ్మే షాపుకి పోయాడు, కుక్క పిల్లలు అమ్మే షాపుకి. అన్ని చిన్న చిన్న కుక్క పిల్లలు, ముద్దు ముద్దుకు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి, భలే ఉన్నాయి కుక్క పిల్లలు. ఆ షాపులో తీసుకెళ్ళి, కోరుకో, నువ్వు ఏది కోరుకుంటే నీకు ఇప్పిస్తే, ఈరోజు నీ బర్త్డే గిఫ్ట్గా ఇప్పిస్తారా, కోరుకో అన్నట్టు. తండ్రి ఒక పక్క వెతుకుతున్నాడు, మంచి మంచి కుక్క పిల్లలు చూస్తా. కొడుకు ఒక పక్క వెతుకుతున్నాడు. వెతికి 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 వాడుపోయి ఒక దగ్గర బోన్లో కాళ్ళు 2 విరిగిన స్థితిలో, కదలలేని స్థితిలో పడున్న ఒక కుక్క పిల్లను కోరుకున్నాడు. దాన్ని తీసుకొచ్చాడు. డాడీ నాకు ఇది ఇప్పించవా అన్నాడు. ఆ షాప్ వాడు అన్నాడు, బాబు ఇన్ని అందమైన మంచి కుక్క పిల్లలు ఉంటే అది కాళ్ళు ఇరిగిపోయింది, సరైనటువంటి రూపం లేదు, దానికి వికారం ఉంది, తిండి లేక ఎండిపోయింది, రేపో మాపో సచ్చేటట్టుంది, అసహ్యంగా ఉంది, అదెందుకు పనికి వచ్చింది బాబు, దాన్ని అక్కడ పడేనానా, చచ్చిపోతే పడేస్తాం.
నీకు మంచిది ఏదైనా చూసి కొనుక్కో అన్నాడు. ఆహా, నాకు ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం వేసింది. అరే, ఇన్ని మంచిగా ఉంటే నేను ఇన్ని చూస్తూ ఉంటే నువ్వు పోయి ఏంటిరా దాన్ని తీసుకొచ్చుకున్నావు, నువ్వు తెలివిగల్లోడు అనుకున్నాను, నువ్వు ఇంత పిచ్చోడు అనుకోలేదు నేను అంటే, లేదు డాడీ నాకు ఇదే కావాలన్నాడు. మంకు పట్టుబట్టాడు. చేసేది లేక ఎంత ఇవ్వాలి అంటే, ఎంత సార్ ఏదో ఎంతో కొంత ఇచ్చేయండి సార్, అసలు ఏమి ఇవ్వైనా పర్లేదు, ఏదో మీకు తోచినంత ఇచ్చేయండి, తీసుకెళ్ళండి, దేవుని సచ్చేది అది అన్నాడు. ఏదో ధర చెప్పాడు, ఇచ్చేశాడు. బయటకు వచ్చాడు. ఏరా ఇంత పిచ్చోడివి నువ్వు, కాళిరిగిపోయింది, బక్క చిక్కింది, కురూపిగా ఉన్నది, రేపమాపు చచ్చే స్థితిలో ఉంది, దాన్ని కోరుకున్నావేరా, దాన్ని కోరుకున్నావే, మంచి చాలా ఉన్నాయి కదా, అవి కోరుకోవచ్చుగా అంటే, అప్పుడు ఆ చిన్నాడు అన్నాడు, డాడీ నా హృదయం నీకు అర్థం కాలేదు డాడీ, మంచిగా ఉన్నవి మంచివైనవి ఎవరైనా కొనుక్కుపోతారు, కానీ దీన్ని చూసినప్పుడు ఎవ్వరు ఇష్టపడరు, మరి దాన్ని ఎవరు తీసుకుంటారు డాడీ, నేను కూడా దాన్ని తీసుకోకపోతే దానికి దిక్కేవారు డాడీ, అందుకే నేను దాన్ని కోరుకున్నాను డాడీ అన్నాడు. హృదయంగా కొడుకు మాట్లాడిన మాటలు తండ్రికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అబ్బా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, నిజమే, నా బిడ్డది ఎంత మంచి హృదయం, బాగున్న వాటిని ఎవడైనా కొనుక్కొని పోతాడు, కానీ దాని జోలికి ఎవడు పోడు కదా, ఎవడు కోరుకొనిది అందరూ అసహించుకున్నది నా బిడ్డ తీసుకున్నాడు, ఇది నా బిడ్డ హృదయంలోని గొప్పతనం అని తండ్రి సంతోషంతో మురిసిపోయాడు. అది ఒక కల్పిత గాథ అయి ఉంటే అది కూడా నీ హృదయాన్ని కదిలించింది, కానీ ఒక యథార్థ గాథ చెప్పనా, ఆ కుక్క పిల్ల కంటే ఇంకా అసహ్యంగా ఉండి నశించిపోవడానికి దగ్గరగా ఉన్న మనల్ని వెతుక్కుంటూ మహిమను వదిలిపెట్టొచ్చాడు దైవ కుమారుడు. ఏం చెప్పాడు తెలుసా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను నేను అన్నాడు. ఎవరికి పనికి రాక, ఎవరికి ఇష్టం లేక, ఎవరికి కొరగాక, అందరూ అసహించుకొని త్రోసివేసిన వారిని నేను వెతుక్కుంటూ వచ్చాను, వారి కోసమే వచ్చాను అన్నాడు. అది నా యేసయ్య మనసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే చిన్నోడు ఏం చేశాడో తెలుసా, దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దానికి ఇంజక్షన్లు చేయించాడు. ఆడేం చేశాడంటే, కాళ్ళు పట్టకపోతే విరిగిపోయిన వదిలేశాడు. ఇక అది రోజు తిండి మానేసి జబ్బుతో బక్క చిక్కిపోయింది. ఈ చిన్నోడు ఇంటికి తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ డాక్టర్ని కనుక్కొని దానికి మెడిసిన్స్ వాడి కొద్ది రోజుల్లో దాన్ని 2 కాళ్ళు మళ్ళీ లైన్లోకి వచ్చేటట్టు చేసి దానికి చక్కగా ఆహారం పెట్టి బలపరిస్తే ఆ కురూపిగా ఉన్న కుక్క పిల్ల అక్కడున్న అటన్నిటికంటే అందమైన కుక్క పిల్ల తయారైంది. కొన్ని నెలల తర్వాత అదే కుక్క పిల్లని తీసుకెళ్ళాడు షాప్కి. ఆ షాప్ వాడు మర్చిపోయాడు ఈ చిన్నోడిని. ఆ కుక్క పిల్లని కూడా మర్చిపోయాడు, అది చచ్చి ఉంటుంది అనుకున్నాడు. ఈ పిల్లాడిని మర్చిపోయాడు. చక్కగా రెడీ చేసుకుని అదే షాప్కి ఆ కుక్క పిల్లని తీసుకెళ్తే, బ్రదర్ బాబు ఎంతకు అమ్ముతావు దీన్ని, ఎంత ఖరీదైనా పెడతాను, ఇంత అందమైన కుక్క పిల్ల నాకు అమ్ముతావా అన్నాడు షాపోడు. నచ్చిందా మీకు? చాలా అద్భుతంగా ఉంది, ఎంత ఖరీదు? నేను అమ్మలే కానీ ఇంతకీ కుక్క పిల్ల తెలుసా మీకు అన్నాడు. తెలీదు బాబు, నేను ఇదే చూడండి. లేదు సార్, మీ దగ్గరే కొనుక్కుపోయాను నేను అన్నాడు. నా దగ్గర కొనుక్కుపోయా, ఇలాంటిది నేను అమ్మలేదే అన్నాడు. లేదండి, కొన్ని నెలల క్రితం ఓ చిన్నోడు తండ్రితో బర్త్డే రోజు వచ్చాడు, కాళ్ళు విరిగిపోయిన కుక్క పిల్లని కొనుక్కుపోయాను. ఆడు పిచ్చోడు కాదు సార్, నేనే అంటే ఇదే ఆ కుక్క పిల్ల. ఆడికి ఆశ్చర్యం, అది ఎంత బాగా చేసావు దీన్ని. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్న మనల్ని చేతబట్టాడు యేసయ్య. చావుకు సమీపమై చచ్చిన స్థితికి వెళ్ళిపోతున్నటువంటి అసహ్యమైనటువంటి కుక్కల వంటి మనల్ని చేతబట్టాడు. చేతబట్టి ఇప్పుడు ఎందుకు రెడీ చేస్తున్నాడు తెలుసా? సింహాసనములో ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాడు మనల్ని. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఎందుకు సిద్ధం చేస్తున్నాడు? ఆయన ప్రక్కన మనల్ని కూర్చుండబెట్టుకోవడానికి.